రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి సీఎం గారు అయితే నడుస్తున్నాయి. మాది ఆటోలు చూడాలి సార్. ఈ సిటీ అవుట్ ఆఫ్ బండిల్ ఎక్కువ అయిపోతున్నాయి సార్. 26, 30, 15, 35 ఆ డిస్టిక్ బండిల్తో మాకు జర ప్రాబ్లం అవుతున్నాయి. ఆ బండిల్ తీసేయాలి సార్. అది డిస్టిక్ బండి ముందు రావద్దు. మళ్ళా దానికి మీటర్ కూడా లేదు డిస్టిక్ బండికి. అలా ఓలా ఉబెర్లో ఆ బండి అటాచ్ చేసుకుని నడిపిస్తున్నారు వాళ్ళు. ఆ బండి ముందు మాకు తీసేస్తే జర బిజినెస్ కూడా సరిగా అవుతుంది మాది. అదే మా జర ఉన్నది సార్. బిజినెస్ అయితే చాలా లాస్ ఉన్నాయి సార్. కూలీ కూడా పడతలేదు మాకు. ఒక కూలీ పడాలి, ఓనర్ కిరాయా 300, ఒక 300, 200 గ్యాస్ వేయాలి. అది తీసిన తర్వాత ఏమో మాకు కూలీ పడుతుంది సార్. అది కూడా చాలా కష్టం నుంచి అవుతున్నది. అది మీది మీకు నడపడానికి కూడా కష్టమైపోతుంది. చాలా కష్టమవుతుంది సార్. చాలా బస్ వల్ల లాభం ఉందా నష్టం ఉందా? ఫ్రీ బస్సులు చేసేసి లేడీస్ పోతారు సార్, జెంట్స్ అయితే పోరు. అప్పుడు ఫ్యామిలీ ఉంటే వచ్చేసారు. అది కూడా 30 రూపాయలు లెక్కతోనే 150, 120 సవారీ ఉంటే కూర్చుంటాడు. అంటే ఈ మధ్య ఓలాలు ఇంకా రాపిడోస్ కూడా ఇవి చాలా దెబ్బతీస్తున్నాయి అని అంటున్నారు కదా, మిమ్మల్ని మీకు ఆ విధంగా జరగట్లేదు? చాలా చాలా మాకు దెబ్బ పడింది. అది వాళ్ళకు బ్యాచ్ లేదు. నేను 44 years సర్వీస్ నాది. ఎట్లా సంపాదించాలి, ఎట్లా తినాలి మీరే చెప్పండి సార్. మీరే కదా సార్ ఓట్లు వేసింది, మరి కాంగ్రెస్ రావాలి అని చెప్పి. కాంగ్రెస్ వస్తే కూడా మాకు జర ఏమైనా సాయం చేయాలి. ఓలా ఉబెర్ తో జర మాకు చాలా ఇస్తా అని చెప్పారు కదా సార్ సంవత్సరానికి. ఇయ్యలేదు సార్. ఇయ్యలేదు. అంటే అప్లికేషన్ అలాంటిది ఏం లేదా ఇప్పటిదాకా? ఇప్పుడు దాకా ఏం లేదు, ఏం పెట్టలేదు. సార్ ఇప్పుడు ఒక మాట లాస్ట్ క్వశ్చన్, కేసీఆర్ బెస్ట్ రేవంత్ రెడ్డి బెస్ట్? కేసీఆర్ ఉంటే కూడా అదే చెప్పినారు. ఆయన కూడా మీటర్ ఎక్కువ చేయలేదు మాకు. మేము ఎక్కువ చేస్తే కూడా ప్రాఫిట్ ఎవరిది అవుతుంది? ఓలా ఉబెర్ది అవుతుంది సార్. మేము డిమాండ్ చేసి కిలోమీటర్ ఎక్కువ చేశారనుకో మాతో ప్రాఫిట్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళు ముందు చేయాలి ప్రాఫిట్ మాకు రావాలంటే. మేము ఎక్కువ చేస్తే మాది